మాడిన పాల గిన్నె కానీ ఏదైనా సరే ఈజీగా శుభ్రపరచుకోవటం ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి, ఇది మాడిన పాల గిన్నె. ఇందులో వాటర్ పోసుకోవాలి సకానికి. కుకింగ్ సోడా అంటే తినే సోడా 1 చెంచా వేసుకోవాలి. అది కొంచెం కలుపుకోవాలి వాటర్లో. ఇప్పుడు వెనిగర్ కొంచెం వేసుకోవాలి. మన దగ్గర నిమ్మకాయ ఉన్నా వేసుకోవచ్చు వెనిగర్ ప్లేస్లో. వెనిగర్ ఉన్న వాళ్ళు వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలపాలి. ఒక పొయ్యి మీద మంట పెద్దది పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అది కలుపుకుంటా మరగనివ్వాలి. ఇదిగోండి, ఇలా మరగాలి. ఆ మరిగేటప్పుడు మనం ఆ మాడుని ఏదైనా స్పూన్ తీసుకొని గరిటె తీసుకొని ఇట్లాగా మనం కొంచెం గీకుతూ ఉండాలి. ఊరికే వచ్చేస్తుంది అది. ఇదిగోండి, ఇట్లా చూడండి, అదంతా మాడు వాటర్లో తేలుతుంది. ఆ మరిగేటప్పుడు మనం అట్లా స్పూన్తో కానీ గరిటెతో కానీ అలా అంటే వచ్చేస్తుంది మొత్తం అంతా కూడాను. ఇదిగోండి, ఇట్లా వస్తుంది. ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం శుభ్రపరచుకోవాలి గిన్నెని. ఊరికే స్టీల్ పీస్ తీసుకొని తోమితే ఊరికనే వచ్చేస్తుంది. మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇదిగోండి, ఇలా తోమితే ఊరికే వచ్చేస్తుంది. ఎంత మాడైనా సరే ఊరికే వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, ఊరికే అసలు స్టీల్ పీస్తో తోమండి, ఊరికే వచ్చేస్తుంది. పైన అలా రఫ్ చేస్తే చాలు. ఇట్లా మాడిపోయేదాకా రుద్దుకోవాలి. ఈ పైన అంతా కూడా శుభ్రమైంది. ఇప్పుడు లోపల ఒకసారి మళ్ళీ ఏదన్నా ఉంటే మాడు గీక్తా కొంచెం ఆ వాటర్ అంతా వంపేసి మనం ఇట్లా తోముకోవాలి. లోపల ఊరికే వచ్చేస్తుందండి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ప్రాసెస్ అయితే కొంచెం చేసుకోవాలి. మాడైతే ఊరికనే వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేసిందో? ఆ వాటర్ అంతా వంపేస్తే ఇంకేదన్నా కొద్దిగా లోపల ఉంటే మళ్ళీ ఒకసారి తోముకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మాడంతా పోయింది, కొంచెం కూడా లేదనమాట. ఇదిగోండి, లోపలంతా ఎంత శుభ్రంగా ఉందో.